గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. దేవుడు సృష్టించిన సర్వ సృష్టిలో మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని అన్ని జీవులను సృష్టించాడు. కానీ వేటికి ఇవ్వని ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రత్యేకత మనిషికి ఇచ్చాడు. అది చక్కగా మాట్లాడే భాగ్యం. ఒక మనిషికి మాట చాలా విలువిస్తుంది. ఆ మాటను దేవుడు ఆయన స్తుతించటానికి, ఆయన నామమును ఘనపరచటానికి, ఆయన పోలిక ఉన్న మనిషికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ మాట విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగని చెప్పి అందరం బాగా మాట్లాడలేము. కొందరు బాగా మాట్లాడలేరు కానీ బాగా పని చేయగలరు. మరి కొంతమంది బాగా పని చేయగలిగిన వారు ఉంటారు. కొంతమంది బాగా మాట్లాడగలిగిన వారు ఉంటారు. విజ్ఞత కలిగిన వాడు ఎవరంటే తన బలహీనతను తెలుసుకుని ప్రవర్తించేవాడు విజ్ఞత కలిగిన వాడు. బైబిల్లో సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం, ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. మన బలహీనతను మనం తెలుసుకొని, ఓకే నాది ఇది కదా బలహీనత, నేను బాగా పని చేయగలను కానీ బాగా మాట్లాడలేను కనుక నా మాటలు కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అని ఆలోచన కలిగి ఉండాలి. లేక నేను సరిగ్గా పని చేయలేను కానీ మాటలు బాగా మాట్లాడగలను కనుక దానికి సంబంధించిన పని ఏదైనా ఎన్నుకుంటే, మాటలతో చేసే పని ఉంటే అందులోకి వెళ్ళడం మంచిది. అంతే తప్ప మన బలహీనత సరిగ్గా మాట్లాడలేకపోవడం అని తెలిసి కూడా అనవసరంగా ఎక్కువ మాట్లాడితే మన బలహీనతలు మనం చూపించుకొని అందరిలో కూడా మనం మూర్ఖులమని లేక అజ్ఞానులమని మనమే ప్రూవ్ చేసేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనమే సెల్ఫ్ గోల్ వేసేసుకుంటూ ఉంటాం. ఎవడో మనల్ని ఫూల్ చేయక్కర్లేదు. ఎవరో ఒక వ్యక్తి మనల్ని తప్పు పట్టక్కర్లేదు. మనమే తప్పులు మాట్లాడేస్తూ అందరిలో సిగ్గుపడే పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకనే మహాజ్ఞాని సొలొమోను ఏమన్నాడంటే, త్వరగా మాట్లాడేసి తప్పులు మాట్లాడేవాడు కంటే మూర్ఖుని గుణపరచడం బెటర్ అంటాడు. చూడండి ఎంత పెద్ద మాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం, ఆతురపడి మాట్లాడు వాని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఎంత జ్ఞానవంతమైన మాట ఇది, అర్థం చేసుకోవాలి. మూర్ఖుడు ఈయన్ని ఎవడో మార్చడరా అని మనం అనేస్తాం కొంతమంది మూర్ఖుల విషయంలో. ఆ మూర్ఖుడి కంటే మూర్ఖుడు ఎవడరా అంటే, ముందు వెనకాతలు ఆలోచన చేయకుండా త్వరగా మాట్లాడేసి, వాడు మాట్లాడుతున్న తప్పు నేను 10 మందిలో నవ్వులు పాలు అవుతున్నానని తెలిసి కూడా వాడు నోరుని కంట్రోల్ చేయకుండా మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది సిగ్గుపడతారు, మాట్లాడేస్తూ ఉంటారు. 10 మందిలో ఇది మంచిది కాదంటారు, వారు కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటారు. కాబట్టి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఇట్ ఈస్ బెటర్ అన్టీచ్ దాన్ ఇల్ టీచ్ అట. ఎదుటోడు నువ్వు ఏదైనా చెప్పేటప్పుడు నువ్వు చెప్తున్న మాటలో తప్పు ఉన్నదని తెలిసినప్పుడు చెప్పకుండా ఊరుకోవడం మంచిది. కానీ నువ్వు తప్పుగా నీకు నువ్వే ప్రూవ్ చేసుకునే సిగ్గుపడిపోయే పరిస్థితి ఎందుకు అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం. మనము సమాజంలో వీఆర్ సోషల్ బీయింగ్స్, అందరితో కలిసి ఉండేవాళ్ళం. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదైంది అంటారు. మన నోరు మంచిదైతే ఊర్లో అందరూ కూడా చక్కగా స్నేహంగానే ఉంటారు. ఎవరు ఎటువంటి డిస్పారిటీ మధ్యలో ఉన్నా మన మాటను బట్టి అందరం కూడా కలిసి ఉండగలం. మన మాటే బాగోలేదంటే మన సొంతోళ్ళే మనల్ని దూరం చేస్తారు. కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాటలు ఈవిల్ మాటలైతే వీ ఇన్వైట్ ట్రబుల్స్. మన మాటలు సామెతలు 12:13లో, పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి వాడి ట్రబుల్స్ వాడే తెచ్చుకుంటాడు. అలా కాకుండా అదే నెక్స్ట్ వచనంలో సామెతలు 12:14లో, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఒకడు తన నోటి మాటతో ఉరి తెచ్చుకుంటాడు, ఒకడు తన నోటి మాటతోనే తృప్తికరమైనటువంటి బెనిఫిట్స్ పొందుకుంటాడు. కాబట్టి ఈరోజు ప్రభు మనకిస్తున్న ఈ రెవల్యూషన్, ఈ యొక్క మేల్కొల్పుతో కూడిన మాటలు ఏంటంటే, మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉందాం. నేను మాట్లాడుతున్న తప్పని కూడా దాన్ని కవర్ చేసుకుని, లేక ఇదే మాటలు మరలా మాట్లాడి
ఏం పర్లేదులే విన్నా, ఏం పర్లేదులే, ఎవరేమనుకోరులే అని మనమే ఎదురోళ్ళ గురించి మనమే అనేసుకుని ఇటువంటి మూర్ఖుల కంటే దారుణమైన స్థితికి దిగజారకుండా తగుమాత్రంగా మాట్లాడి విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని తెలిసి ఇంట్లో అయినా బయట అయినా నా మాటల్లో ఎక్కడ దోషం ఉండకూడదు, పొరపాటు రాకూడదు. ఒకవేళ వస్తుంది అంటే 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడాలి. నా మాటల వల్ల సిగ్గుపడే పరిస్థితి వస్తే మౌనంగా ఉండడం బెటరు. ఇక్కడ చదవబడిన వాక్యంలో మూఢుడు కూడా మౌనంగా ఉంటే జ్ఞాని అని ఎంచబడతాడట. ఆ విధంగా మన పర్సనల్ రెస్పెక్ట్ని, మన గౌరవాన్ని మనం కాపాడుకోవడం మంచిది. దేవుడు ఆ విజ్ఞత, ఆ యుక్తి, ఆ మేల్కొలుపు మనకిచ్చి మన నోటి మాటల వల్ల మనకి గౌరవము, ఘనత వచ్చే విధంగా మాట్లాడటానికి పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభు మనకి ఇచ్చును గాక. ఆమె పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, 10 మందిలో ఉండి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, తెలియని వాటిని కూడా తెలిసినట్టు మాట్లాడి 10 మందిలో అవమానపడే స్థితిలో మేము ఎవరు ఉండకుండా, అటువంటి మూర్ఖత్వము తండ్రి మూర్ఖుల కంటే దారుణమైన వాడు ఆతురపడి మాట్లాడేవాడని చెప్తున్నది కనుక అటువంటి జీవితం మాలోంచి తొలగించి యోచించి మా బలహీనతలు తెలుసుకొని మాట్లాడి మా మాటల ద్వారా గౌరవం పొందుకునే జీవితం దయచేయమని, ముందుగా నీకు ప్రీతికరంగా మాట్లాడే జీవితం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకి తోడుగా ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్